వదినమ్మ మాటంటే వంద వరహాలు, వదినమ్మ పాటంటే మధుర వీణల్లు, చీకటులు విడగొట్టు చిగురు వెన్నెలలు, చిందించు మా వదిన చి చిగురు వెన్నెలలు చిందించు మా వదిన చిన్ని నవ్వుళ్ళు. మా వదిన లాలించి మముతల నిముర, మనసులో శోకాలు మరిచిపోతాము. ఎంత అంటే అసలు తల్లి లాగానే గదా! అమ్మ మనమేమంటాం వదినమ్మ అంటారు. అమ్మ స్థానాన్ని ఇస్తాం గదా! వదినకి. అలా అని అక్కడ ఆమె తల నిమిరితే చాలట మనసులో శోకాలన్నీ పోతాయండి. ఎంత బాగంటే, తల్లి అయి మమ్ములను తాను పెంచేను, అక్కయ్యై మమ్ములను ఆదరించేను. కొట్టొద్దు తిట్టొద్దు కోపమ్ము గొనదు, కొంచెమైనా నొచ్చుకొను మాటలను అనదు. గాలి కంటేను వేగమ్ము మా వదిన. అప్పుడు పిల్లవాడేమనుకుంటాడు, గాలి చాలా వేగం గాలి కంటే వేగం. ఎక్కడ వేగం మరి అని చెప్పకుండా తనను తాను ప్రశ్నించుకుంటాడు పిల్లవాడు. వాళ్ళు చదివేప్పుడేమో గాలి కంటే ఎందుకు వేగం అన్నాడు. గాలి కంటేను వేగమ్ము మా వదిన, మబ్బు కంటే జాలి మనిషి మా వదిన. ఇక్కడే అసలు మనల్ని పడగొట్టేస్తారండి దాశరథి గారు. ఏమి పదాలను అంటే మబ్బు కంటే జాలి గలది. మబ్బు ఎందుకు జాలి అనే దాన్ని తీసుకొచ్చి మబ్బుతో ఎందుకు వేశారు అక్కడ? ఆ పోలికన ఉపమ ఎందుకు వేశారు? మరి మబ్బులు మనకు వర్షాన్ని ఇచ్చి నీళ్ళనిచ్చి మన ఆర్తి తీరుస్తాయి కాబట్టి ఇక్కడ ఆమె జాలి హృదయంతోటి అల్లరి చేసినా ఓర్చుకుంటుంది, ఆకలేస్తుందన్నా పెడుతుంది, తిట్టదు, కొట్టదు అని వదినను వదినమ్మగా అని చెబుతూ చివరిగా ఏమంటారు? వదిన లేనిది మేము బ్రతకగా లేము, వదినమ్మ కోసము ప్రాణమిస్తాము. ఇది ఇది గదా! ఒకళ్ళ కొరకు నువ్వు దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు. నీ కుటుంబాన్ని ఉద్ధరించుకొని అందరితో బాగుంటే చాలు అదే అందరితో ప్రేమగా, స్నేహంగా కుటుంబ సభ్యులతో ఉంటే కుటుంబాన్ని ఉద్ధరించినట్టే, కుటుంబం ద్వారా దేశాన్ని ఉద్ధరించినట్టే. సో, దీన్ని మనం అలా తీసుకున్నప్పుడు తెలుగు వాళ్ళందరికీ గూడా ఈ గేయం వర్తిస్తుంది. ఎందుకంటే అమ్మ అనే పదం మనమే అంటాము. వదినను అమ్మగా చెప్పుకుంటాం. వదినమ్మ అంటాము. ఇది చాలా అంటే వదినను కోపరాహిత్యంగా ఉండాలని కోరుకోవడం అక్కడ. అది అంటే ఆమెకు అవకాశం ఇవ్వాలి, సంయమనంతో ఉండాలి అని చెప్పడం చాలా బాగా రాశారు. ఇది ద్విపద ఛందస్సుతో గానయోగ్యంగా ఉన్నటువంటి ఈ పాట ఇదొకటి చెప్పుకోవాలి.